సింధూరు పోరాటంలో రక్తం చిందించిన వీర జవాన్లకు నివాళులర్పిస్తూ ఉమ్మడి నెల్లూరు జిల్లా వాకాడులో భారీ ర్యాలీ నిర్వహించింది. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరోచిత నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది ఉగ్రవాదుల వల్ల భారతదేశంలో అసూలు బాస్తున్నారని, వీరోచితంగా పోరాడిన భారత సైన్యానికి సెల్యూట్ అంటూ ఆయన కితాబిచ్చారు. మన దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధానమంత్రికి అభినందనలు తెలియజేశారు. మోడీ గారు లేకపోతే, ఆ మహానుభావుడు లేకపోతే, ఆ ధైర్యశాల లేకపోతే, ఆ వీరుడు లేకపోతే ఈరోజు ఇంత ధైర్యంగా మేమందరం కూడా ఈ తిరంగా ర్యాలీ చేసేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఉగ్రవాద దేశం పాకిస్తానీలు మన వాళ్ళని దాదాపు 25 మందిని చంపేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అలాగే దాంట్లో మన జిల్లా కావల్లో ఉన్నటువంటి ఆయన కూడా ఒక ఆయన చనిపోవడం కూడా, మసూద్ రావు గారు చనిపోవడం కూడా మీకు తెలుసు. ఈరోజు ఆ రోజు నుంచి కూడా యుద్ధం ప్రారంభమైంది. ఎక్కడ కూడా భారత సైన్యం సెల్యూట్ భారత సైన్యం. ఎందుకంటే ఎక్కడ కూడా తెగకుండా వాళ్ళు పాకిస్తాన్లో ఎన్ని డ్రోన్స్ పంపించినా ప్రతిదాన్ని కూడా కింద పడేసేటువంటి పరిస్థితిలో మన వాళ్ళు ఏ రోజైనా పైచేయాలని నిలిచింది మన భారతదేశం. కాబట్టి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచే మేము పూర్తిగా మోడీ గారికి మద్దతు ఇస్తాం. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మేము మద్దతు ఇస్తాం, ఏ విషయంలో కూడా తగ్గం, మా మోడీ గారు ఏం చెబితే తింటాం. దేశం మొత్తం మీద ఆయనకి మొత్తం అట్లా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కూడా, ఎందుకంటే చెప్పాల్సిన అవసరం ఉంది, ఆయన కూడా మద్దతు తెలియజేసిన విషయం. ఎందుకంటే ఈ దేశం కాబట్టి, మన దేశంలో అంతా ఒకటే, రాజకీయంగా వస్తే పార్టీలు వేరు, కానీ దేశం మీదకి ఎవడు శత్రువు ఉగ్రవాదులు వచ్చినా అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాల్సిన అవుతుంది. ఆ పోరాటానికి నిదర్శనం ఈరోజు పాకిస్తాన్ని మనం తరిం కొట్టమని చెప్పి తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఈ పాకిస్తానీలు వ్యవస్థ ప్రకారంగా మన పైన దాడులు చేస్తే పాకిస్తాన్ని శాశ్వతంగా పాకిస్తాన్ బూడిద చేస్తారు. ఖచ్చితంగా రౌట్లే అవసరమైతే యుద్ధాన్ని పోయేదాన్ని కూడా సాధారణ పౌరులు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే మురళీ నాయక్ గారు కూడా చనిపోవడం జరిగింది. అలాగే సచిన్ యాదవ్ గారు కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాం. గతంలో నేను చెప్పా, వాళ్ళకి కుటుంబానికి కూడా తెలుగుదేశం పార్టీ మా వంతు మేము 2 లక్షల రూపాయలు సహాయం కూడా చేస్తామని చెప్పి కూడా మేము చెప్పున్నాం. అది కూడా రేపు ఎల్లుండిలో కూడా కుటుంబానికి అందిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ ఈరోజు తిరంగా ర్యాలీని విజయవంతం చేసినటువంటి పార్టీ లీడర్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మోడీ గారు ఏం చేస్తే దానికి పూర్తిగా ఈ యొక్క భారతదేశంలో అందరం కూడా మద్దతు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు మనోజ్ అన్న మా పార్టీలో జాయిన్ అవ్వడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా పార్టీలో జాయిన్ అయినారు. అప్పుడు కూడా బ్రహ్మాండంగా నీతి నిజాయితీగా ఉన్నంత వరకు బ్రహ్మాండంగా మాకు పని చేశారు. ఇప్పుడు మళ్ళీ కొన్ని కారణాల వల్ల ఒక ఎలక్షన్లో దూరమైనా మళ్ళీ కూడా ఇప్పుడు మా నాయకులు అందరూ, మా మదన్ కానివ్వండి, మా విజయశేఖర రెడ్డి గారు కానివ్వండి, అలాగే మా దయాకర్ కానివ్వండి, ఉన్నటువంటి అందరు లీడర్స్ అందరూ కూడా మదన్ని, మా మనోజాన్ని ఆహ్వానించడం చాలా సంతోషం. కాబట్టి భవిష్యత్తులో అందరం కూడా కలిసి పనిచేయాలని కోరుకుంటూ, ఖచ్చితంగా మనోజానికి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా.